సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్, హక్కులు పరిరక్షించాలి, ఢిల్లీని మించేలా రాష్ట్ర విద్యా మోడల్, విద్యుత్ ఛార్జీలను మేం పెంచలేదు, పెంచబోం, మంత్రి గొట్టిపాటి రవికుమార్, భవనంపై నుంచి దూకి ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య, డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ, అరగంట ముందే లీకైన బీఈడీ ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్, నక్షత్రాలు కనిపించకపోవడం మానవ మనుగడకు ప్రమాదం, జీ నియంత, మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుంది? ఈరోజు వార్తలను చూద్దాం. వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తి కాకముందే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణించడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరణించిన 6 సాక్షులకు అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా ముమ్మాటికి అనుమానాస్పద మరణమేనని భావిస్తోంది. అందుకే శుక్రవారం మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ప్రత్యేకంగా పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో డీజీపీని మంత్రివర్గ సమావేశానికి పిలవడం ఇదే మొదటిసారి. రంగన్న మృతిపై తమకున్న అనుమానాల్ని, వివేక హత్య కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్ని డీజీపీ వివరించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరుగా ఒకే తరహాలో మరణిస్తే, ఇప్పుడు వివేక హత్య కేసులో సాక్షులు కూడా మరో తరహాలో వరుసగా మరణించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో మరెక్కడా ఇలా జరగలేదన్నారు. మీరు ఎక్కడైనా చూశారా అంటూ మంత్రి సత్యకుమార్ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఢిల్లీని మించేలా రాష్ట్ర విద్యా మోడల్. విద్యా వ్యవస్థలో ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తున్నామని, 2025 జూన్ నాటికి ఇవన్నీ పూర్తవుతాయని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలందరూ కలిసికట్టుగా ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్తే ఢిల్లీని మించేలా ఆంధ్రప్రదేశ్ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పారదర్శకంగా ప్రకటించబోతున్నామని తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీ చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో ఉపాధ్యాయులు ఎక్కడికి బదిలీ అవుతారనే విషయం కూడా తెలిసేలా దీన్ని రూపొందిస్తున్నామన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి ఉపాధ్యాయ శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యుత్ ఛార్జీలను మేం పెంచలేదు, పెంచబోం, మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంచబోదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం చివరి 2 ఏళ్లలో ప్రజలపై 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపిందని, ఆ పెంపు ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా దాన్ని 20 నెలలకు సాగదీసిందని పేర్కొన్నారు. జగన్ సర్కార్ ప్రతిపాదనలతో పెరిగిన 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వైకాపా నాయకులు నెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వైకాపా హయాంలో స్వల్పకాల విద్యుత్ కొనుగోళ్ల పేరుతో 10,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేశారు. విద్యుత్ సంస్థల నిధుల్ని దారి మళ్లించారు. పీఎం కుసుమ్ పథకం రాష్ట్రానికి అవసరం లేదంటూ కేంద్రానికి వైకాపా ప్రభుత్వం లేఖ రాయడం తీరని నష్టాన్ని చేసింది. ఇప్పుడు వీటన్నిటినీ సరిచేస్తూ రైతులకు పగలే 9 గంటల నిరంతర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భవనంపై నుంచి దూకి ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య. దేశ రాజధాని ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం తాను నివాసం ఉంటున్న భవనంలోని 4వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆయన ప్రాణాలు తీసుకున్నారు. చాణక్యపురి ప్రాంతంలోని ఎంఈఏ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారిని జితేంద్ర రావత్గా గుర్తించారు. 2011 బ్యాచ్కి చెందిన ఆయన కొంతకాలంగా
కుంగుబాటుతో బాధపడుతున్నారని, చికిత్స కూడా తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. సొసైటీలోని ఓ భవనం మొదటి అంతస్తులో జితేంద్ర తన తల్లితో కలిసి నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య విషయమై ఉదయం 6:20 సమయంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని దెహ్రాదూన్లో ఉన్న ఆయన భార్య, పిల్లలకు తెలియజేసినట్లు వివరించారు. డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ. దేశంలో 3వ వంతు మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఆచార్య మామిడాల జగదీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులకు నచ్చిన పీజీ కోర్సు చేసే వెసులుబాటును తీసుకొచ్చే ఆలోచనలో యూజీసీ ఉందని వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అకాడమీ లోగో, టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోర్సులు భవిష్యత్తును శాసించబోతున్నాయని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలతోనే దేశ ముఖచిత్రం మారుతుందని వివరించారు. వేర్వేరు రంగాల్లో స్థిరపడిన అనుభవజ్ఞులు బోధనా రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. అరగంట ముందే లీకైన బీఈడీ ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో శుక్రవారం జరిగిన మొదటి సెమిస్టర్ ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షా ప్రశ్నాపత్రం అరగంట ముందుగానే సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టింది. దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షను రద్దు చేయడంతో పాటు ఘటనపై విచారణ చేపట్టాలని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గురువారమే ఈ పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రోజు సైతం ప్రశ్నాపత్రం అరగంట ముందే బయటకు వచ్చినట్లు తెలిసింది. హక్కులు పరిరక్షించాలి. రాజ్యాంగం ద్వారా మహిళలకు ఉన్న హక్కులను పరిరక్షించడంతో పాటు రక్షణగా ఉన్న చట్టాలను అమలు చేస్తే వేధింపులు, దాడులు నియంత్రించవచ్చని వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్ధార్థ ఫార్మసీ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మహిళల హక్కులు, సత్వర చర్యలు అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ మాజీ అధ్యక్షులు డాక్టర్ జి సమరం మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సేఫ్ సభ్యురాలు స్వరూపరాణి మాట్లాడుతూ మహిళల్లో అక్షరాస్యత పెరగాలని సూచించారు. కళాశాల కన్వీనర్ చుక్కపల్లి అరుణ్ కుమార్, ప్రిన్సిపల్ ఆచెంట సునీత తదితరులు పాల్గొన్నారు. నక్షత్రాలు కనిపించకపోవడం మానవ మనుగడకు ప్రమాదం. జీ నియంత. ఆకాశంలో తరచూ నక్షత్రాలు కనిపించకపోవడం భూవాతావరణంలో సంభవిస్తున్న మార్పులుగా గమనించాలి. ఇది వాతావరణ కాలుష్యాన్ని సూచిస్తోంది అని గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ జి నియంత శుక్రవారం సైన్స్ పర్యావరణం అనే అంశంపై నాస్తిక కేంద్రంలో నిర్వహించిన సభలో పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ దట్టమైన పొగమంచు భూమి చుట్టూ వ్యాపించడం పట్టణాల్లో నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణాలు అన్నారు. ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ అవసరాలు తీర్చడానికి ఉరకలు వేస్తుందని, అదే సమయంలో పర్యావరణం ఎడల అవగాహన పెంపొందించుకోవటం ప్రతి వ్యక్తి తన కర్తవ్యంగా గుర్తించాలని అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలోని విజేతలకు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ హరిసుబ్రహ్మణ్యం, శ్రీమతి సకల బహుమతులు అందజేశారు. మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుంది? మన శరీరానికి అత్యవసరమైన ఖనిజం మెగ్నీషియం. దీనివల్ల మనకు శక్తి లభిస్తుంది. మన శరీరంలోని ఎంజైమ్ల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. చక్కని నిద్ర వచ్చేలా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండాలన్నా, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయాలన్నా శరీరానికి మెగ్నీషియం కావాలి. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఆకలి ఉండదు, వికారంగా ఉంటుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వచ్చి నీరసంగా అనిపిస్తుంది. కంటిచూపు మందగిస్తుంది. కండరాలు పట్టేసినట్లు అనిపిస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచే మెగ్నీషియం లభిస్తుంది. ఇది లభించినప్పుడు మూత్రపిండాలు
తమ వద్ద ఉన్న మెగ్నీషియంను వినియోగిస్తాయి. కానీ ఇది అంత శ్రేయస్కరం కాదు. తృణధాన్యాలు, పప్పులు, గింజలు, జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, వేరుశనగ, పచ్చి బఠానీలు, ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాయగూరలు, అత్తిపండ్లు, అరటిపండ్లు, అవకాడో, క్యాబేజ్, బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్, మొలకలు వంటివి తరచూ తినడం వల్ల మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 10 పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆ సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. వైద్య, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందించండి. తమిళనాడు సీఎంకు అమిత్ షా విజ్ఞప్తి. వైద్య, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఎంబీబీఎస్ పార్ట్ 1 ఫలితాల వెల్లడి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం పార్ట్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. రీటోటలింగ్ కోరే అభ్యర్థులు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీపై గుజరాత్ విజయం. మెరిసిన హర్లీన్, మూనీ, డాటిన్ 3 ఓవర్లలో 32 పరుగులు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ గెలుపు సమీకరణమిది. ఆ జట్టు ఆట చూస్తే ఓటమి ఖాయంగా కనిపించింది. కానీ హర్లీన్, డాటిన్ చెలరేగారు. మెరుపు షాట్లతో గుజరాత్కు అనూహ్య విజయాన్ని అందించారు. ప్రపంచ జూనియర్ చెస్ విజేత ప్రణవ్ వెంకటేష్. ప్రపంచ చెస్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. కొన్ని నెలల కిందటే సీనియర్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో దమ్మరాజు గుకేష్ విజేతగా నిలిస్తే ఇప్పుడు జూనియర్ టైటిల్ను సైతం ఇంకో భారతీయుడే గెలుచుకున్నాడు. బెంగళూరుకు చెందిన ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ సాధించాడు. రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.